అండి. ముందుగా మీకు శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర శుభాకాంక్షలు. తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ బోనాలు. దీనినే లష్కర్ బోనాలు అని కూడా అంటారు. ఆషాఢమాసం మొదటి వారం నుండి చివరి వారం వరకు కూడా ఈ బోనాల పండుగను చేస్తారు. అందులో ముఖ్యంగా సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో బోనాల జాతరకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అసలు ఆ అమ్మవారి చరిత్ర ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లావణ్యశ్రీ. ఎవరైతే ముందుగా నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ తెలంగాణలోని సికింద్రాబాద్లో ఉంది. దీనిని 1815లో నిర్మించారు. ప్రతిరోజు వందలాది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ అమ్మవారిని ఏది కోరిక కోరినా నెరవేరుస్తుందని ఆ భక్తుల నమ్మకం. ఈ పండుగకు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అలా సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, తమ వాళ్ళని చల్లగా చూడాలని మహిళలు పూజలు చేసి తలపై ఎత్తుకొని డప్పుల సప్పులతో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అసలు ఉజ్జయిని మహంకాళి దేవాలయ చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సికింద్రాబాద్ పాతబోయిగూడ నివాసి అయిన సూరటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. అతనిని 1813 సంవత్సరంలో ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొన్ని రోజులకి ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారట. అప్పయ్య తన స్నేహితులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి టెంపుల్కి వెళ్లి అమ్మవారిని మొక్కాడట. ఉజ్జయినిలోని కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడమని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్లో ఉజ్జయిని అమ్మవారి మహంకాళి గుడి కట్టిస్తామని మొక్కుకున్నాడట. ఆ తర్వాత కొద్ది రోజులకి కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టిందట. అమ్మవారు కరుణించడం వల్లే ఈ కలరా వ్యాధి తగ్గింది. సూరటి అప్పయ్య పాత బోయిగూడ బస్తికి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేసి పూజలు ప్రారంభించారు. 1864 సంవత్సరం కట్టెతో ఉన్న అమ్మవారి విగ్రహం తీసేసి ఇప్పుడు ఉన్న మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. అలాగే ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతూ, అందుకే భక్తులు ఈ పండగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందని భక్తి శ్రద్ధలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా మహంకాళి అమ్మవారి జాతర జరుపుకుంటారట. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో? నేను మీ లావణ్యశ్రీ.